హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను ఇవాళ మీకు గుత్తి వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులోకి పల్లీలు, జీడిపప్పు యాడ్ చేసుకోవాలి. అవి బాగా డ్రై రోస్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని ధనియాలు, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. అవి మంచిగా స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని 1 స్పూన్ నువ్వులు యాడ్ చేసుకొని చిటపటా అనే వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సపరేట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని అందులోకి టొమాటో, గార్లిక్ క్లోవ్స్, ఆనియన్ వేసుకోవాలి. ఇందాక మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని కూడా అందులోకి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్, పసుపు, కారం కూడా యాడ్ చేసేసుకోవాలి. అవన్నీ మన టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇలాగా నేను చూపించినట్టుగా. నెక్స్ట్ వంకాయలు తీసుకొని వాటిని నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. మనం సాల్ట్ వాటర్లో వేసుకోవటం వల్ల వంకాయలు అనేవి బ్లాక్గా అవ్వవు అండ్ చేదుగా కూడా ఉండవు, ఫ్రెష్గానే ఉంటాయి. కాబట్టి ఇలా చేసుకోవడం ఈజీ. మనం ఇలా చేసుకోవడం వల్ల ఏదైనా వంకాయ పాడైపోయిన లోపల మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఆ ప్లేస్ వరకు తీసేసుకొని మిగిలిన వంకాయని మనము యూస్ చేసుకోవచ్చు. అయిపోయిన తర్వాత మనం ముందుగానే పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా ఈ వంకాయల్లోకి ఫిల్ చేసేసుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి. మొత్తం వంకాయల్లోకి మనం పేస్ట్ అనేది ఎక్కువ చేసుకోవటం బెస్ట్, ఎందుకంటే మనకి వంకాయల్లోకి అండ్ మనకి మసాలా గ్రేవీ కూడా కావాలి. కాబట్టి ఇలాగ అంతా ఫిల్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని నెక్స్ట్ మళ్ళీ అదే ప్యాన్లో మనకి ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది గుత్తి వంకాయకి. అన్నీ కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. మీకు కొంచెం కారం ఎక్కువ కావాలంటే కరివేపాకు అండ్ గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోండి ఈ ప్లేస్లో. నెక్స్ట్ ఆ ఫిల్ చేసుకున్న వంకాయలన్నిటినీ మనము ఆయిల్లోకి 1 by 1 ఇలా పెట్టేసుకోవాలి. మొత్తం మనకి ఇలా వెడల్పుగా ఉన్న కడాయి అయితే బాగుంటుంది గుత్తి వంకాయ కర్రీకి. అన్నీ ఇలా ప్లేస్ చేసుకునేసి మనం లిడ్ తోటి క్లోజ్ చేసుకొని ఒక 10 minutes బాగా మగ్గనివ్వాలి. అవి బాగా మగ్గే వరకు మనం అలాగే వదిలేయాలి. మగ్గిన తర్వాత తీసుకొని మళ్ళీ వంకాయల్ని మనము టర్న్ చేసి పెట్టుకోవాలి. అన్నిటినీ మొత్తం వంకాయల్ని ఇంకో సైడ్ తిప్పేసి అవి కూడా ఒక 10 to 15 minutes మగ్గనిచ్చాలి బాగా. మనకి వంకాయలు బాగా మగ్గితే మనకి నెక్స్ట్ గ్రేవీ అనేది యాడ్ చేసుకున్నప్పుడు వంకాయలు ఉడకనవసరం లేదు, ఒక 5 minutesలో అయిపోతుంది. ఇలా మొత్తం తిప్పి పెట్టుకొని మళ్ళీ లిడ్తో క్లోజ్ చేసేసుకొని ఒక 10 minutes వదిలేయాలి. చూడండి వంకాయలు మనకి బాగా మగ్గిపోయాయి. నేనైతే ఇందులోనే మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను. మీరు సపరేట్గా వంకాయల్ని బయటికి తీసేసుకొని మసాలా యాడ్ చేసుకొని మసాలా ఫ్రై అయ్యాక వంకాయలు యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్నా మనకి బాగుంటుంది. మొత్తం అలా వేసుకొని ఎక్కువ మిక్స్ చేయకుండా జస్ట్ నేను చూపిస్తున్న విధంగా కదపాలంతే. కదిపి మూత పెట్టేస్తే మనకి బాగా మసాలా అనేది కూడా ఫ్రై అయిపోతుంది. మసాలా ఫ్రై అయిపోయి ఆయిల్ పైకి తేలే వరకు మనము అలాగే ఉంచేయాలి. అండ్ ఆ మసాలా కూడా వంకాయలకి బాగా పడుతుంది. చూడండి ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఉంచేసుకుంటే మనకి సరిపోతుంది. ఒకసారి సాల్ట్ టేస్ట్ చూసుకొని సరిపడా వేసుకొని మనము ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవటం. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.